ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట మున్సిపాలిటీలో దాదాపు 7-8 సంవత్సరాల పాటు అనేక ప్రయాసల కోర్చి అనేకంగా కష్టపడి సిద్దిపేట పట్టణంలో నిర్మించినటువంటి అనేక చెట్లను మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా నరికివేయడం సిద్దిపేట పట్టణ ప్రజలను తీవ్రంగా కలిచివేస్తూ ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి సిద్దిపేట పట్టణాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. చాలా చెట్లను హరీష్ రావు ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేసి వాటిని జాగ్రత్తగా కాపాడడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏపుగా పెరిగినటువంటి చెట్లన్నీ నరికివేసినటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుంచి అటు నర్సాపూర్ రోడ్డుకు వెళ్ళేటువంటి రహదారి ఇరుపక్కల ఉన్నటువంటి అనేక చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. అంటే విద్యుత్ వైర్లకు అడ్డు వస్తున్నాయనే ఒక సాకు చూపి మంచిగా పెరిగినటువంటి చెట్లను గ్రీనరీగా ఉన్నటువంటి సిద్దిపేట పట్టణాన్ని సర్వనాశనం చేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ చెట్లను నరికివేయడం సిద్దిపేట పట్టణంలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. విద్యుత్ వైర్లకు కనుక చెట్లు అడ్డం వస్తే ఆ చెట్లను కొమ్మల్ని నరకాలి, కానీ మొదటి వరకు కూడా చెట్లను నరకడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి సిద్దిపేట పట్టణ ప్రజలంతా కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అనేక ప్రయాసాల కోర్చి ఆ చెట్లను ఏర్పాటు చేయడము, వాటిని పెంచడం ఇవన్నీ జరిగిన తర్వాత గొప్పగా పెరిగిన తర్వాత సిద్దిపేట పట్టణం అంతా పచ్చదనం పరుచుకున్న నేపథ్యంలో పచ్చడి చెట్లను నరికివేయడం పట్ల సిద్దిపేట పట్టణంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఇంత దరిద్రంగా వ్యవహరించకుండా చెట్లను కాపాడే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి సిద్దిపేట పట్టణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీని పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించాలని చెప్పి వారు కోరుతున్నారు. సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత పాల సాయిరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల అవలంబిస్తున్నటువంటి వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా జర్నలిస్టులకు ఇప్పటి వరకు కూడా కనీసం అక్రిడేషన్ కార్డు కూడా కొత్తవి ఇవ్వకపోవడం అనేది దారుణమని చెప్పాడు. ముఖ్యంగా తమ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సీఎం కేసీఆర్ మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి సంవత్సరం కూడా అక్రిడేషన్ కార్డులు సరైన సమయానికి అందించడం జరిగిందని, ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్దని, అట్లాగే కరోనా సమయంలో కానీ జర్నలిస్టులు ప్రమాదవశాత్తు కానీ మరే పద్ధతిలో కానీ చనిపోయినప్పుడు మీడియా అకాడమీ ద్వారా వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి పాల సాయిరాం డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు సరైన పద్ధతిలో పంటల వివరాలు సేకరించకపోవడం, ఏ పంటలు ఎంత వేశారని వాళ్ళు దానికి సంబంధించిన సర్వేలు చేయకపోవడం ఫలితంగా ఇప్పటికీ రైతులకు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. ముఖ్యంగా ఏ పంటలు ఎంత వేశారో కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి జాబితా లేకపోవడం వల్ల యూరియా ఎంత అవసరం అవుతుంది, రైతులకు ఎంత పంట కొనుగోలు చేయాలి అనే విషయాల మీద కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, అట్లాగే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల కూడా చాలా పంటలు నష్టపోయి రైతులంతా కూడా నష్టపోయారని, వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా సక్రమంగా జరగలేదని, ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే పంటలకు సంబంధించిన వివరాలు సేకరించి సర్వేలు నిర్వహించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం ఈరోజు 8వ రోజు కూడా పెద్ద ఎత్తున జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కనిపించింది. ముఖ్యంగా సింగూరు నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో అటు ఏడుపాయల దేవాలయం వద్ద పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తూ వెళ్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రధాన దేవాలయమైనటువంటి గర్భగుడి నుంచి కూడా నీళ్లు వెళ్తున్న నేపథ్యంలో ఆ గుడి మూసివేసి అక్కడ రాజగోపురంలో ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉన్నది. ఇక దాదాపు 8 రోజులుగా ఇప్పుడు దేవాలయం మూసి ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. గత నెలలో కూడా ఇదే పద్ధతిలో దాదాపు 27-28 రోజుల పాటు దేవాలయాన్ని వరద కారణంగా మూసివేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఒకవైపు రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉండగా మెదక్ పట్టణంలో
గ్యాస్ సిలిండర్ల కోసం కూడా వినియోగదారులంతా కూడా గ్యాస్ సిలిండర్లు లైన్లో పెట్టి నిలుస్తున్న పరిస్థితి మెదక్ పట్టణంలో జరిగింది. ముఖ్యంగా ఇటీవల కొంత రవాణా సౌకర్యం ఇబ్బంది ఏర్పడడం, అట్లాగే అటు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్ను తెప్పించుకునే లోడ్లు తెప్పించుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోకపోవడం ఫలితంగా అక్కడ భారత్ గ్యాస్కి సంబంధించిన వినియోగదారులంతా కూడా పెద్ద ఎత్తున మెదక్ పట్టణంలో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా సిలిండర్లను క్యూలో పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఒకవైపు యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుండగా మరోవైపు గ్యాస్ కోసం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పటంచెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి గ్రామ పంచాయతీ వెనక చెరువు పెద్ద ఎత్తున నిండి పొంగి పొరుతున్న నేపథ్యంలో అక్కడ ప్రాంతానికి సంబంధించిన సుమారు 14 కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది అక్కడికి సంబంధించిన వాళ్ళంతా కూడా నాలాలను కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించిన నేపథ్యంలో నాలాల ద్వారా చెరువుల్లోకి వాగుల్లోకి వెళ్లాల్సిన నీరంతా కూడా కాలనీల్లోకి వచ్చిన నేపథ్యంలో కాలనీల్లో ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భూ కబ్జాదారులంతా కూడా అక్రమంగా భూములు కబ్జాలు చేసి అట్లాగే నాలాలు కబ్జా చేసి ఇండ్లను నిర్మించిన ఫలితంగా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, విమర్శించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఆ ఇండ్లకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చే ముందు సక్రమంగా ఇవ్వాలని, తమకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి ప్రాంతంలోని కల్పగూరు వద్ద ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్ను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. అక్కడి పరిస్థితులు ఆమె సమీక్షించారు. మంజీరా బ్యారేజ్ ద్వారా బయటకు వెళ్తున్నటువంటి నీళ్లను కూడా ఆమె పరిశీలించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా చేస్తామని చెప్పి ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు కూడా అక్కడికి వచ్చి ఒక విద్యకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు వివరాలు సేకరించే విధంగా కూడా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రావీణ్య పేర్కొనడం జరిగింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవివేక చర్యలు, అనాలోచిత చర్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాము కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విరక్తి కలుగుతుందని చెప్పి ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం ఫలితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు వస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడి నాయకులు, కార్యకర్తలు ఇల్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పి ఆయన చెప్పారు. వాళ్లకు సరైన సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది.